ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజైతే మనం సింపుల్గా టేస్టీగా నాటుకోడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బిర్యానీ స్పైసెస్, సాల్ట్, ఆయిల్, ఆనియన్స్, పుదీనా, చిల్లీస్, కొత్తిమీర, నాటుకోడి, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, కసూరి మేతి, చికెన్ మసాలా, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి. ఇప్పుడే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై అయ్యాక వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిల్లీస్ని కూడా యాడ్ చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోలేటట్టు చూసుకుందాం. ఇప్పుడు సన్నగా తరుగుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం. అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మొత్తం ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. పసుపు అంతా కొంచెం గోలేటట్టు చూసుకుందాం. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కున్న నాటుకోడిని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ని ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా మీరు కారం కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా నాటుకోడి సింపుల్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడి రాగి ముద్ద చాలా ఇష్టంగా అందరూ తింటారు. మీకు కూడా ఇష్టమా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఎంతమందికి ఇష్టం ఉందో చూద్దాం. మంచిగా కలుపుకొని ప్లేట్ని క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ని ఓపెన్ చేసి ఒక 2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇది నాటుకోడి కాబట్టి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది. అలానే ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, ఇదే ప్రాసెస్. కానీ టేస్ట్ అంత బాగుండదని నేనైతే ఇలా కుక్ చేస్తున్నాను. చూడండి, కుక్ అవుతుంది. ఇంకొక 10 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ని క్లోజ్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం రైస్తో కానీ రాగి ముద్దతో కానీ సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ అండ్ సింపుల్ నాటుకోడి పులుసు రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.